నమస్కారం వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. డిఎస్సి భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపాటు. ఎన్నికల హామీల అమలుతో పాటు నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబు త్వరలోనే స్పష్టత ఇస్తారని వ్యాఖ్య. పన్నెండేళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశం తిరోగమనంలోకి వెళ్లిందని, ధరల పెరుగుదల నియంత్రణ లేకపోవడం, కార్మిక, కర్షక, విద్యార్థి, యువత సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ను ఆగస్టు 1వ తేదీ నుండి కాకినాడ జిల్లాలో అమలు చేయనున్నట్లు జేసీ అపూర్వ భరత్ తెలిపారు. రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సామర్లకోట 4వ వార్డులో 21 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డీసీసీబీ చైర్మన్, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. కాకినాడ రూరల్లోని రమణయ్యపేట కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూసి వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. ఎన్నికల హామీ అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నిరుద్యోగ భృతితో పాటు ఇతర హామీలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే స్పష్టత ఇస్తారని తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తామని రాజశేఖరం పేర్కొన్నారు. నియామక పత్రాలు ఇవ్వటం, వారు ఆల్రెడీ స్కూల్స్లో జాయిన్ అవ్వటం జరిగింది. సంవత్సర కాలం అయింది. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఈ విధమైన అసత్య ఆరోపణలు చేయటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా మనందరికీ తెలుసు, చాలా దిగువ మధ్యతరగతి ఫ్యామిలీస్ నుంచే ఈ టీచర్స్ వృత్తిలోకి వచ్చారు. అందరూ వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కునే స్తోమత ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగానికి రారు. వాళ్ళు పదే పదే చెప్పడం జరిగింది. గతంలో కూడా మనం కాకినాడలో ఈ డిఎస్సి మీద సెలెక్ట్ అయిన వాళ్ళందరితో కూడా మనం సుమారు 1000 మంది టీచర్స్తో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. మీ అందరూ అది వచ్చారు. ఆ రోజు అందరూ కూడా చెప్పడం జరిగింది, మేమందరం కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి మేము కష్టపడి చదువుకుని మేము అర్హతతో సాధించాం. మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తే మమ్మల్ని అవమానిస్తున్నారు ఈ వైసీపీ పార్టీ అని వారు ఎంతో కన్నీరు పెట్టుకుని చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి డిఎస్సి మీద మాట్లాడే నైతిక అర్హత లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1924 మధ్యలో ఒక డిఎస్సి కూడా తీయలేని పరిస్థితి. వాళ్ళ ఈరోజు మరి మాట్లాడే నైతిక హక్కు ఉందని, నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పోర్ట్స్ కోటా గురించి వాళ్ళ ఆరోపణ చేయడం జరిగింది, లక్షల చేతులు మారినాయి అని. స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా స్పష్టంగా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న వ్యక్తులందరికీ కూడా మనం స్పోర్ట్స్ కోటాలో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2 నుంచి 3% స్పోర్ట్స్ కోటా కూడా పెంచి మరి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ను కూడా ఈ రాష్ట్రంలో మరి అన్ని రకాలుగాని కూడా ఎంకరేజ్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారు, మా యువ నాయకులు ఒక ఛాలెంజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకి రండి, ఎక్కడైనా ఆరోపణలు ఉంటే మీరు తీసుకురండి, దానికి నేను సమాధానం చెప్తానని ఆయన లోకేష్ గారు సూటిగా మరి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరితే ఇప్పటికీ దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా చర్చలకి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో, మా స్థాయిలో ఎమ్మెల్సీగా ఇక్కడున్న లోకల్ వైసీపీ నాయకులకి నేను కూడా ఒక సవాల్ విసురుతున్నాను. మీరు మీ దగ్గర ఏదైనా
తప్పు జరిగిందని ఆరోపణలు ఉంటే తీసుకురండి, చర్చకి, బహిరంగ చర్చకి, పత్రికాముఖంగా మేధావుల సమక్షంలో, విద్యావేత్తల సమక్షంలో, నిరుద్యోగ యువత సమక్షంలో మేము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఆరోపణ నిజమని నిరూపిస్తే నేను నా స్థాయిలో మీకు సవాల్ విసురుతున్నాను, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యువత ఈరోజు లక్షలాది మంది యువత చదువుకుని మీరు అనుసరించిన, గత ప్రభుత్వంలో అనుసరించిన విధానాల వల్ల యువతకి ఎక్కడ ఉద్యోగావకాశం లేక చదువుకున్న యువత పక్కదారులు పట్టి గంజాయి మత్తు పదార్థాలకు బానిసలైన పరిస్థితి మనం చూసాం. మళ్ళీ అలాంటి చెడు అలవాట్లకి వెళ్లకుండా మరి గంజాయి విషయంలో కానీ, మత్తు పదార్థాల విషయంలో కానీ, డ్రగ్స్ విషయంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం జరిగింది. మరి అలాంటి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాల వ్యవధిలో నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం ఈ 3 కార్యక్రమాల మీద కూడా, ఈ 3 మీద కూడా 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనలో దేశం తిరోగమనంలోకి వెళ్లిందని, ధరల పెరుగుదల నియంత్రణ లేకపోవడంతో కార్మిక, కర్షక, విద్యార్థి, యువత సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు మండిపడ్డారు. దేశంలో మార్పు రావాలని, మోదీ పాలన పోవాలని ఆయన పిలుపునిచ్చారు. కాకినాడలోని స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో పప్పు ఆదినారాయణ అధ్యక్షతన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఆగస్టు 6 నుండి 15 వరకు సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించనున్నామన్నారు. ఆగస్టు 17 నుండి 28 వరకు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఉద్యోగ కల్పన, రైతులకు గ్యారంటీ కనీస మద్దతు ధర, మహిళల రక్షణ, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కుల పరిరక్షణ వంటి డిమాండ్లతో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున చలో ఢిల్లీ మహార్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలకు పూర్తి న్యాయం చేయాలని, అత్యాచారాలు, వివక్షను అరికట్టాలని డిమాండ్ చేశారు. పీఠాపురంలో పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని కొంతమంది జనసేన నాయకులు కబ్జా చేస్తున్నారని తాటిపాక మధు ఆరోపించారు. కాకినాడ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కేజీ బేసిన్ గ్యాస్లో ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటా పూర్తిగా దక్కాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సాక రామకృష్ణ, పప్పు ఆదినారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, టి అన్నవరం, ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 15వ తారీఖు వరకు దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల మీద పాదయాత్ర చేయాలని పిలుపునిచ్చింది. మీకు తెలుసు, దేశంలో ఎవరూ సంతోషంగా లేరు. కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు ఎవరూ సంతోషంగా లేరు. అందరూ బాధల్లో ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో మోడీ పోవాలి, మోడీ దిగిపోవాలి, మార్పు రావాలి, మార్పు అవసరం అనే నినాదంతో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. అంతకుముందు మీకు తెలుసు, ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నేనే ఉదాహరణ, డిమార్ట్కి నేను కిరాణా కోసం వెళ్తే 4,700 రూపాయలు అయ్యేది 2 నెలలకి. మొన్న నేను పద్మక్క మేము అందరూ సరదాగా వెళ్ళాం, 12,500 అయింది. సగం సామాన్లు తీసేసుకుని మినపప్పు తీసుకుని వచ్చేసాం. అంటే 2 నెలల్లో ఎంత తేడా ఉందో చూడండి. వర్షాలు రావని, ఎల్లునో కరువు వస్తుందని చెప్పి ఎప్పటి నుంచే బియ్యం దళారి దొంగలు బియ్యం రేట్లు పెంచేశారు. ఈరోజు బియ్యం 5 కేజీల బియ్యం బత్త రేట్లు పెంచేశారు. పప్పు ధర, నూనె ధర, కారం ధర, అన్ని ధరలు పెరిగిపోతే ఇంటి ధరలు పెంచేస్తే ఇక సామాన్యులు ఎలా బతకాలి, ఎలా తినాలి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆగస్ట్ 6వ తేదీ నుండి
కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉండే విధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిందని సంబరాలు పెట్టుకుంటూ ఇంటింట ప్రచార కార్యక్రమాలు చేపడతా ఉంది. ఇది ప్రచారాలకి, ఆర్భాటాలకే తప్ప ఏ విధమైన కార్యక్రమాలు జరగడం లేదు. అందుకని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అటు ప్రజలు, ఇటు కార్మికులు సమస్యల పరిష్కారం దిశగా, ఆ సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా పోరాటమే సరైన మార్గం అనే విధంగా కాకినాడలో ఆగస్టు 6వ తేదీన పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఈ పాదయాత్రకు అటు ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, కార్మికులు అందరూ కూడా తరలి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ముందు ఎత్తిగడగా మేము అధికారంలోకి రాగానే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల భూమి, అర్బన్ ప్రాంతంలో 2 సెంట్ల భూమిని ఇస్తానని చెప్పి 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నా ఇప్పటికీ 1 సెంటు భూమి కూడా మంజూరు చేయడం లేదు. అర్హులైన పేద ప్రజలకి, కార్మికులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే మా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కాలనీలు ఏర్పాటు చేసి పక్కా గృహాలు కట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలు మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కుంటి సాగు చెప్తే ఆ ప్రభుత్వ పథకాలు కూడా అమలు జరగడం లేదు. ఆప్కస్ కార్మికులందరికీ ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఈ పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా వృద్ధాప్య పెన్షన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పింది. కళ్ళబొల్లు కబుర్లే తప్ప ఎక్కడా ఆచరణ కనబడలేదు. ఇవాళ 50 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు నిండిన వితంతువులు, విడువులు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ తక్షణమే ఇవి మంజూరు చేయాలని చెప్పేసి ఈ అన్ని డిమాండ్. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించి పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం ఎంఐపీను ఆగస్టు 1 నుండి కాకినాడ జిల్లాలో అమలు చేయనున్నట్లు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐపీ కింద ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయిస్తామని తెలిపారు. సూపర్ ఫైన్ రైస్, స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలు, రా బీపీటీ రైస్ కిలో 50 రూపాయలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పంపిణీలో పారదర్శకత, సరుకు నాణ్యత, సరైన తూకాలు, నిర్ణీత ధరల అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు. బియ్యం సేకరణ, రవాణా, పంపిణీ ప్రక్రియలను పౌర సరఫరాల శాఖ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, రైస్ మిల్లర్లతో సమన్వయం చేస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని రైతు బజార్లు, ప్రత్యేక విక్రయ కేంద్రాలకు అవసరమైన సన్నబియ్యాన్ని నిరంతరం సరఫరా చేయాలని రైస్ మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అధిక ధరలకు విక్రయించడం, నిల్వలను దుర్వినియోగం చేయడం, తూకాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు విక్రయ కేంద్రాల వద్ద స్టాక్ అమ్మకాలు, వినియోగదారుల వివరాలను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని, ప్రజలు ప్రభుత్వం గుర్తించిన అధికారిక విక్రయ కేంద్రాల నుండే నిర్ణీత ధరలకు బియ్యం కొనుగోలు చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిఎస్ఓ టి ప్రసన్న లక్ష్మీదేవి పాల్గొన్నారు. The government of Andhra Pradesh is launching market intervention program from 1st of August 2026 to ensure the availability of quality fine rice at affordable prices and to stabilize the recent increase in market prices. In Kakinada district, all necessary arrangements have been made and we will make sure that successful implementation of this market intervention program is done from 1st of August 2026. Total 3 Raitu Bazaar in our districts are there, in which we will create special counter for giving the fine rice. Also, we are going to finalize a certain number of rice mills counters, special counters, which the details we will give by 5 p.m. evening. So the rice will be sold strictly at the government approved prices. Super fine rice 52 rupees per kg, steamed rice BPT 52 rupees per kg, raw rice BPT 50 rupees per kg. These prices will be prominently displayed at every counter. Any overpricing, diversion of stocks or other violation will be dealt strictly. We have instructed all concerned department to ensure that only good quality rice is supplied. Proper storage, packing and weighing arrangements have been made. Consumer convenience and satisfaction remain our priority. The Civil Supply Department, Agriculture Marketing Department and rice millers are working in close coordination to ensure uninterrupted procurement, transportation and distribution of rice.
The president of the Rice Millers Association and all rice millers in Kakinada districts have been requested to supply the required quantity of fine rice to all the Raitu bazaars and special counters without any interruption or delay. Field officers have been directed to conduct regular inspection to verify the stock availability, quality, correction weight, and adherence to the approved price. I request the public to purchase rice only from the authorized government counters at the notified prices. I also request the media to create awareness among the people regarding the availability of quality rice under this program. Thank you. అమ్మించడానికి ప్రణాళికని సిద్ధం చేశారండి. సూపర్ ఫైన్ రైస్ కిలో 52 రూపాయలు చొప్పున, అదే స్టీమ్ రైస్ బీపీటీ 52 రూపాయలు చొప్పున, రా రైస్ బీపీటీ 50 రూపాయలు చొప్పున అమ్మడానికి సిద్ధం చేశారండి. ఈ అమ్మడం గురించి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి సంప్రదింపులు జరిపి ఈ ప్రైస్ నది నిర్ణయించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 కౌంటర్స్ ద్వారా అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. వీటిని ఆగస్టు 1 నుంచి స్టార్ట్ చేయడానికి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. మన జిల్లాలో ముందుగా కాకినాడ మరియు పెద్దాపురంలో ఉన్న రైతు బజార్ల ద్వారా కౌంటర్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ రైస్ని సప్లై చేయడానికి స్టార్ట్ చేస్తామండి. తర్వాత రైస్ మిల్లు ఏ రైస్ మిల్స్ మనకి హెడ్ ఆఫీస్ నుంచి వస్తుందండి ఆ ఇన్ఫర్మేషను. ఆ రైస్ మిల్స్ పాయింట్స్ దగ్గర కూడా ఈ సూపర్ ఫైన్ రైస్ని అమ్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారండి. నెక్స్ట్ ఇది కూడా ఈ క్వాలిటీ ఉన్న రైస్ని మాత్రమే అమ్మడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా సరైన ప్యాకింగ్ తూకం అది కూడా నిల్వ మాయిశ్చర్ అది లేకుండా కూడా ప్రాపర్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇది సివిల్ సప్లైస్, ఈ మార్కెటింగ్ డిపార్ట్మెంటు, రైస్ మిల్లర్స్ వీళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి ఈ పంపిణీకి ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు మిగతా రైస్ మిల్లర్స్ కూడా ఈ ప్రత్యేక కౌంటర్లలో ఈ సూపర్ ఫైన్ రైస్ని ఈ ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మిస్తున్నామండి. నెక్స్ట్ ఈ క్రమం తప్పకుండా వీటి మీద కూడా పర్యవేక్షణ అది ఉంటుందండి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, నెక్స్ట్ లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు కూడా నిరంతరం ఇది పర్యవేక్షణ ఉంటుంది. తనిఖీలు అది నిర్వహిస్తామండి. ఇది ఓవరాల్ సూపర్విజన్ జిల్లాకి సంబంధించి జేసీ గారు ఓవరాల్ సూపర్విజన్ అండి. డిఎస్ఓని నోడల్ ఆఫీసర్గా నిర్ణయించారండి. వీటి మీద ప్రతిరోజు కూడా ఈ డేటాని మనం హెడ్ ఆఫీస్కి ఎంత సేల్ అయింది, ఎంత కన్జ్యూమర్స్ పర్చేస్ చేశారు అన్నది మనం నిరంతరం డే టు డే ఎవ్రీడే ఈవినింగ్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రైస్ పర్చేస్ చేసే వాళ్ళు ఆధార్ ఒకటి సబ్మిట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఒకటి ఇచ్చేదండి. వాటికి సంబంధించిన వివరాలన్నీ, పూర్తి వివరాలు మేము ఈవినింగ్ 5 కల్లా మీకు అందజేస్తామండి. సామర్లకోట పట్టణం 4వ వార్డులోని పశువులమ్మ తల్లి ఆలయ సమీపంలో ఆలయ ప్రాకారానికి ఆనుకుని నిర్మించనున్న డ్రైనేజీ మరియు వాక్వే పనులకు 21 లక్షల వ్యయంతో కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు నిమ్మగళ్ల రంగనాథ్ హాజరయ్యారు. అనంతరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాయకులు ఇంటింటికి వెళ్లి గత 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుతున్న ఫలితాలను వివరించారు. రానున్న ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి 2 కళ్లు వంటివన్నారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల రూపాయలతో రహదారులు, డ్రైనేజీలు, వాక్వేలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అందుగుల మణికుమారి, జార్జ్ చక్రవర్తి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ బడగు శ్రీకాంత్, సామర్లకోట పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు దొమ్మిటి సరోజ్వాస్, శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటే బాబు, 5వ వార్డు ఇన్ఛార్జ్ తుమ్మల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు
పెద్దాపురం నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మకాయల రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో కూటమి నాయకులందరూ కూడా ఇంటింటికి మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు తెలియజేయడమే కాకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇంకా ఏ పనులు చేయబోతోందో ప్రజలకని వివరించడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కలిసి మరి ఈరోజు సామర్లకోట 4, 5, 6 వార్డుల్లో ప్రజలను కలుసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలు ఇప్పటికే మాకు బ్రహ్మాండంగా స్థానిక శాసనసభ్యులు రాజప్ప గారి యొక్క ఆధ్వర్యంలో మరి విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి పేద ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మాకు రోడ్లు గాని డ్రైన్లు గాని బ్రహ్మాండంగా వేయడం జరిగింది. ఇంకా చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలు గత ప్రభుత్వంలో మరి చాలా నిరుపేదలకు కూడా 4-5 కరెంటు బిల్లులు ఉన్నట్టు, కరెంటు మీటర్లు ఉన్నట్టు కూడా అప్పట్లో వాళ్ళు వాలంటరీ వ్యవస్థ చేసినటువంటి పొరపాట్లు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు. మరి మేము అన్ని కూడా చక్కదిద్ది వారు కూడా, ఎందుకంటే దానివల్ల ఆ మీటర్లు ఉండటం వల్ల కొంతమంది లబ్దిదారులు ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి పెన్షన్ రాకపోవటం, కొంతమందికి ఆ కరెంటు మీటర్లు ఉండటం వల్ల ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోవటం, కొంతమందికి లేని వారు కూడా ఉన్నట్టు గత ప్రభుత్వం చేసినటువంటి కారణాల వల్ల ఈ రోజు ఈ ప్రభుత్వం సరిగా పనిచేయలేకపోవడం కారణం వల్ల మరలా ప్రతి ఇంటికి తిరిగి వారి సమస్యని తెలుసుకోవడం జరుగుతుంది. దానికి ఎవరైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యని వెంటనే పరిష్కరించే దిశగా రాజప్ప గారు గాని, జనసేన పార్టీగా ఉన్నటువంటి మేము గాని మేము అందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం. ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధికే పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వాన్ని ధైర్యంగా చేసిన పనులు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా మేము ప్రజల మధ్య తిరగలుగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి ఆగస్టు 7వ తేదీన ప్రభుత్వం తరపున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల అగ్నికుల క్షత్రియ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెదబొడ్డు వెంకటయ్యపాలెంలో పొన్నమండ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణస్వామి వర్మ జన్మస్థానం కోరంగిలో జరిగిన విలేకరుల సమావేశంలో తాళ్లరేవు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ముని మనవరాలు పొన్నమండ రామలక్ష్మి మాట్లాడారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత జయంతిని ప్రభుత్వం తరపున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అగ్నికుల క్షత్రియ అభ్యుదయ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పాలెపు సత్యనారాయణ రామానంద స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వాడ్రేవు వీరబాబు, పాలెపు ప్రసాద్, చెక్క అజయ్, రాంబాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. జై పనమన లక్ష్మణ వర్మ గారికి జై పనమన జోహార్ జోహార్ పనమన లక్ష్మణ వర్మ గారికి. ఈరోజు చాలా సంతోషించవలసిన విషయం. ఎందుకంటే మన అగ్నికుల క్షత్రియుల జాతిపిత అయిన మన పొన్నమండ లక్ష్మణస్వామి గారికి అధికారపూర్వకంగా జయంతి వర్ధంతి చేసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మనకి జీవో ఇచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారికి కానీ, మన డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఎందుకంటే మన ఆగస్టు 7వ తారీఖున నా జన్మదినం. అది మన ఆయన అంత మహానుభావుడు కోరంగిలోనే జన్మించారు. వాళ్ళకి వారసులైన మా జీవితం కూడా ధన్యమైంది. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తికి మేము వారసులు అవ్వడం కూడా చాలా సంతోషం. అలాగే ఆ రోజు మాకు ఇక్కడ కోరంగిలో ఆయన జయంతి జరుపుకోవాలని మా కోరిక. మొదటిసారి ఇక్కడ మనకి ఈ బిల్డింగ్లో మనం అక్కడ కోరంగిలో జరుపుకోవాలని మనం అనుకుంటున్నారు. అందరూ ఇక్కడే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం
ఏ చేయాలన్నా కూడా తెలుగుదేశం ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారే ఆయన వల్లే సాధ్యం అవుతుంది ఏది ఇవ్వాలన్నా కూడా. అలాగే మనం చాలా కృషి చేశారు మీరందరూ కూడా, కమిటీ వారు అందరూ కూడా ఈ విషయం కోసం చాలా కృషి చేశారు. అలాగే మన కాకినాడ జిల్లాకి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు పెట్టాలని కూడా ఇంకొక కోరిక ఉండిపోయింది. అది కూడా నెరవేరుస్తారని అనుకుంటున్నాం. మన అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ గారు పాపారావు గారు కూడా మనకి చాలా సహాయం చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది చాలాసార్లు. ఆయన కూడా చాలా కృషి చేశారు ఈ విషయం గురించి. అలాగే మన సుబ్బరాజు గారు, మన ఎమ్మెల్యే గారు కూడా మనకి అన్ని విధాలా కూడా మనకి సహాయం చేస్తున్నారు. ఆయనకు కూడా మనకి ఈ కమ్యూనిటీ హాల్ పేరుకు ఎంఎస్ఎన్ చార్టీస్ మన మల్లాడి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం అండి. మా అగ్నికుల క్షత్రియులకి గవర్నమెంట్ తరపు నుంచి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ, జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి అయిన ఆగస్టు 7వ తారీఖుని అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా ఆనందం అండి. అయితే ఆ 7వ తారీఖు, ఆగస్టు 7వ తారీఖు ఆయన జన్మస్థలమైన కోరంగంలోని ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి మేము ఈ విషయం కూడా గవర్నమెంట్ వారు మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాకు ఈ ఎంఎస్ఎన్ భవనం ఇచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారిని వచ్చే వర్ధంతికి జయంతి రోజుని ఆయనకి సన్మాన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి బాగా కృషి చేసిన చిలకలపూడి పాపారావు గారికి మా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి ఆగస్టు 7వ తారీఖున జరుపుకోమని చెప్పేసి జీవో తీసుకురావడం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు యువగల అధ్యక్షులు పెద్దలు నారా లోకేష్ బాబు గారికి మా అగ్నికుల క్షత్రియుల తరపున, రాష్ట్ర అగ్నికుల క్షత్రియుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మహా జాతిపిత లక్ష్మణస్వామి వర్మ గారు మరి ఉమ్మడి రాష్ట్రంలో మరి మద్రాస్ హైకోర్టులో అగ్నికుల క్షత్రియ అని చెప్పేసి జీవో తీసుకొచ్చి పోరాడే యోధుడు మాకు. అందువల్ల మరి మా కమ్యూనిటీ అంతా కూడా అగ్నికుల క్షత్రియులందరూ కూడా దీన్ని అధికారంగా ప్రకటించమని చెప్పేసి ఎన్నోసార్లు మరి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు గారికి, మరి ముమ్మడివార శాసనసభ్యులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ విప్ అయినటువంటి దాట్ల బుచ్చిబాబు గారికి, మరి వీళ్ళందరూ ఎప్పుడు ఏ రోజును కూడా మాకు మా అగ్నికుల క్షత్రియులందరికీ ఏ సమస్యలను సున్నితంగా పరిష్కారం చేసి మాకు అండదండలుగా ఉండేవారు. ఎవరైతే జనం కోసం, సమాజం కోసం పనిచేస్తారో వారిని గుర్తించేటువంటి లక్షణం ఉన్నటువంటి నాయకులు. గతంలో మనం చూస్తే బ్రిటిష్ ప్రభుత్వంలోనే అణగారిపోయినటువంటి జీవితం గడుపుతున్నటువంటి జాతిని మేల్కొల్పాలి, జాతి యొక్క వైభవాన్ని మళ్ళా పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన చేసి మరి కారింగి జన్మస్థానంలో జన్మించి 1929 మద్రాస్ హైకోర్టు నుంచి పోరాడి మేము అగ్నికుల క్షత్రియులం, మా యొక్క జాతీయది, మా గౌరవాన్ని మేము నిలబెట్టుకోవాలి అనేటువంటి పోరాడినటువంటి పోరాట యోధుడు అగ్నికుల క్షత్రియ జాతిపిత అయినటువంటి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి. వారు చేసినటువంటి సేవలకు గాను కేవలం జాతికే కాదండి, యావత్తు సమాజానికి కూడా అప్పట్లో ప్రయాణం కొనసాగించడానికి వీలుకైనటువంటి సమయంలో వర్తక వ్యాపారాలు చేసేటువంటి రోజుల్లో బోటు షిప్పుల ద్వారా ఇతర దేశాలైనటువంటి అనేక దేశాలకి ఆయుర్వేద వైద్యాన్ని అందించి అపర ధన్వంతరిగా ఎందరో ప్రాణ రక్షణ కోసం నిలబడినటువంటి మహనీయుడే పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారు. మరి ఈ రోజు ఆయన కోసం తెలియజేయడం, ఆయన కోసం విపులంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి నారా లోకేష్ గారు కావచ్చు,
అంతేకాకుండా కాకినాడ ప్రాంతానికి విచ్చేసినప్పుడు అగ్నికుల క్షత్రియుల యొక్క వైభవాన్ని తెలుసుకుని మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు నాయకర్ గారికి పూలమాల వేసి కార్యక్రమం ప్రారంభించినటువంటి పివిఎన్ మాధవ్ గారికి కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు బేబీ రాణి పేర్కొన్నారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిఐటియు అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం పరిమితంగా రెగ్యులరైజేషన్ అవకాశం కల్పించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం, డైలీ వైజ్ ఉద్యోగులు ఈ చట్టం పరిధికి బయటే ఉండిపోయారని వివరించారు. ప్రభుత్వ యంత్రాంగం సజావుగా నడవడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత, సమాన వేతనం, పెన్షన్, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర సేవా హక్కులకు నోచుకోకుండా అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి నిరంతరాయంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగడం విచారకరమన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సత్యరాజు, మల్లచంద్ర, మల్ల పద్మ, కోశాధికారి వెంకటరమణ, వర్కింగ్ కమిటీ మెంబర్లు మేడిశెట్టి వెంకటరమణ, ఎన్ శ్రీను, షేక్ పద్మ, ఈశ్వర్రావు, వీరబాబు, టి రాజా తదితరులు పాల్గొన్నారు. మినిమం టైం స్కేల్ అమలు చేసి పర్మనెంట్ చేయాలి. మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి, పర్మనెంట్ చేయాలి. మినిమం టైం స్కేల్ అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. కనీస వేతనం ఏ రంగంలో పనిచేసే కార్మికుడికైనా 26,000 రూపాయలు నిర్ణయించి ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోపక్క ప్రభుత్వ పథకాలలో, సంస్థలలో పనిచేసే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఎంటీఎస్ అమలు చేసి రెగ్యులర్ చేయాలి. పంజాబ్ రాష్ట్రం ఎలాగైతే, ఒరిస్సా రాష్ట్రం ఎలాగైతే రెగ్యులర్ చేసిందో అలా రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కాకినాడ జిల్లాలో కలెక్టరేట్ ముందు ఉద్యోగులు, కార్మికులు కలిపి ఆందోళన చేస్తూ ఉన్నారు సిఐటి ఆధ్వర్యంలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాన్ని సవరించి 15 ఏళ్ళైంది. ఆఖరిగా సవరించింది 2011లో. 2011 నుంచి 2026 వరకు నిత్యావసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోయినాయి. కానీ వేతనం మాత్రం 2011లో నిర్ణయించిన రేట్లే ఏ నేటికి చెల్లిస్తాం. కాబట్టి 71 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాన్ని 26,000గా సవరించాలి నేటి ధరలకు అనుగుణంగానే మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. మరోపక్క ఈ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకి వేతనాలు సవరించడం వల్ల ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా మీద భారం ఉండదు. ఎందుకంటే వేతనాలు చెల్లించాల్సింది పరిశ్రమ యజమానులు. ఆ యజమానులకి ఇంత జీతం ఎంతకంటే తక్కువ ఇవ్వకూడదని ఆదేశం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. 15 ఏళ్ల నుంచి యజమానులు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి కార్మికుల వేతనాలు పెంచకుండా అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి కార్మికులు రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి నేడు ఎదురవుతుంది. మరోపక్క పంజాబ్ రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, కార్మికుల్ని వేల సంఖ్యలో రెగ్యులర్ చేశారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రెగ్యులర్ చేయాలని మేము అడుగుతా ఉన్నాం. మీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల్ని సంస్థలో విలీనం చేయడం ద్వారా ఒక్కొక్క లైన్ మ్యాన్కి, కాంట్రాక్ట్ ఉద్యోగికి 48,000 జీతం వస్తూ ఉంది. అదే పని చేసి ఇక్కడ విద్యుత్ ఉద్యోగికి 22,000 కంటే దాటడం లేదు. అంటే ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు అంటే మీకు లెక్కలేదు, ధరల పెరుగుదల మీద మీకు, కార్మికుల పరిస్థితుల మీద మీకు లెక్క లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కార్మికులు ఇవాళ మొదలుపెట్టారు ఆందోళన. మీరు కనుక వేతనాలు పెంచకపోయినా, రెగ్యులర్ చేయకపోయినా, ఎంటీఎస్ అమలు చేయకపోయినా, పరిశ్రమలో జీవో ఇవ్వకపోయినా ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తాం, విస్తృతంగా పోరాడతాం. రాబోయే ఎన్నికల్లో మీ ఓటమికి ఇదే కారణం అవుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
ఈరోజు ఏ రంగంలో పనిచేసినా ఏ పరిశ్రమలో పనిచేసినా అందరికీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 71 షెడ్యూల్ పరిశ్రమల్లో కొన్ని వ్యవసాయ రంగ పరిశ్రమలకు అవన్నీ తీసేసిన 66 షెడ్యూల్ పరిశ్రమలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ ఎవరికీ కూడా వేతనాలు పెంచినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మరింత దుర్మార్గంగా 2006 తరువాత 175 రూపాయలు రోజు కూలీగా ప్రకటించింది. ఆ రకంగా చూస్తే 4600లకు మించి నెలకి జీతం రాదు. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతోటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కనీసం వాళ్ళకి ఏదైతే డాక్టర్ ఆండ్రాయిడ్ చెప్పినట్టు 2400 క్యాలరీలు గల శక్తి ఆహారం తీసుకోవాలి అనేది ఏదైతే ఉందో అది కూడా పరిగణలోకి తీసుకోనటువంటి పరిస్థితి. మన రాష్ట్ర ప్రభుత్వం అసలు కనీస వేతనం కోసం కానీ షెడ్యూల్ పరిశ్రమల సమస్యల కోసం కానీ కూర్చున్నటువంటి పరిస్థితి లేదు. కానీ కేబినెట్ మాత్రం ఏడాది క్రితం సమావేశమైంది. సమావేశమయ్యి ఈ కార్మికులకి పని గంటలు ఎలా పెంచాలి అనేది మాత్రం చర్చించారు. 8 గంటల పని నుండి 10 గంటలు పని చేయాలని చెప్పి చర్చించారే తప్ప వీళ్ళ కనీస వేతనాల కోసం మాత్రం చర్చించలేదు. పైగా పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 4 కనండి అని వేలం పట్టేసినట్టు. అంటే మహిళల యొక్క గర్భం మీద చంద్రబాబు నాయుడు గారు పెత్తనం ఈ రోజున ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. జీతాలు పెంచకుండా పిల్లల్ని ఏ రకంగా పెంచుకుంటారు? PPP అంటాడు ఆయన, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాడు ఆయన. ఇది ఎవరు తీసుకుంటారు? పిల్లల్ని దత్తత తీసుకోవాలంట. ఎవరు తీసుకోవాలి దత్తత? ఏలేశ్వరం జగనన్న కాలనీలో కమ్యూనిటీ భూములు కబ్జా చేస్తున్నారంటూ కాలనీ వాసులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం డి రమేష్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి కమిషనర్ ఏఎన్ జ్ఞాన్ ప్రకాష్, మండల రెవెన్యూ అధికారి కె కీర్తిలకు వినతి పత్రాలు అందజేశారు. సుమారు 2000 కుటుంబాలకు జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందని, 400 గృహ నిర్మాణాలు జరిగి నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అయితే జగనన్న కాలనీ ఏలేరు కాలువకు మధ్యలో ఉన్న ఖాళీ స్థలం తమదేనంటూ కొంతమంది కబ్జా చేస్తున్నారని, ప్రశ్నిస్తే రికార్డు ఉందంటూ కంచె వేశారని పేర్కొన్నారు. 7 సంవత్సరాలుగా లేని రికార్డు వారికి ఇప్పుడు ఎలా వచ్చిందంటూ కాలనీ వాసులు ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో నాయకులు ఆ సైట్ విషయంపై కమ్యూనిటీ సైట్ గా ప్రకటించి శ్మశాన వాటిక, కాలనీ వాసులకు పార్కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, స్కూల్ వంటివి ఇస్తామంటూ హామీ ఇచ్చారని, గత 3 సంవత్సరాల క్రితం జగనన్న కాలనీకి సైట్ అమ్మిన వ్యక్తులమంటూ ఇది బఫర్ జోన్ కనుక ప్రభుత్వం తమ నుండి కొనలేదని, తమకే సొంతమంటూ కొంతమంది చదును చేసేందుకు ప్రయత్నించగా ప్రశ్నించినప్పుడు వెళ్లిపోయారన్నారు. ఇప్పుడు మళ్లీ ఆ భూమిని చదును చేసి ఈ భూమిని తమదే అంటూ రికార్డు ఉందని చెప్పడం విడ్డూరమన్నారు. ఆ భూమిని స్థానికులకు ఉపయోగపడే విధంగా పార్కు గాని లేదా శ్మశాన వాటికగా గాని ఏర్పాటు చేసి వారికి అప్పగించాలని మహిళలు పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుని జగనన్న కాలనీలో కబ్జాకు గురవుతున్న కమ్యూనిటీ సైట్లను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వీర్రాజు, ఎస్ సూరిబాబు, జేకే టైలర్స్, దాసరి సత్యబాబు, లోవరాజు, నాగేశ్వరరావు, కరీం, అర్జున్, కుమారి, పద్మ, సత్యవతి, రత్నం, లోవరాజు, గోవిందు, రమణ తదితరులు పాల్గొన్నారు. మొత్తం అక్కడంతా కూడా దున్నుకుంటున్నారండి. మిగిలిన సైడ్లన్నీ కూడా దున్నుకుంటున్నారండి. దున్నుకొని వ్యవసాయం పెట్టుకుంటున్నారండి. నేను జగనన్న కాలనీ వాసినండి. నా పేరు రమేష్. జగనన్న కాలనీలో అక్రమంగా భూ ఆక్రమణలు జరుగుతూ మాది ఇంకా మేము అమ్మలేదు, మాది ఉంది, ఇంకా మేము చేసుకుంటామని చెప్పని వాళ్ళు అక్రమంగా వాళ్ళు వ్యవసాయం చేయడం కొని మొత్తం దున్నుకొని ఈరోజు మొక్కలు నాటే పరిస్థితి వరకు వచ్చింది. 7 సంవత్సరాలు అవుతుంది ఈ రోజు వరకు కూడాను. ఇంతకుముందు 3 సంవత్సరాల క్రితం ఇదే వ్యక్తులు వస్తే ఆ రోజు మేము ఆపడం జరిగితే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే కదా, ఇంక ఇంతే కదా, ఇంకెవరూ లేరు కదా, ఇది మాదే కదా అని మేము ఇంతవరకు కూడాను. ఇది ఏంటంటే ఆ రోజు మాకు కమ్యూనిటీ కానీ లేకపోతే శ్మశానానికి కానీ ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మాకు 2000 ఇల్లు ఇచ్చారు. కాబట్టి వీటి నిమిత్తం అవి ఉన్నాయని మేము ఇంతవరకు కూడాను అనుకుంటున్నాం. కానీ
ఈరోజు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఇది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. వీళ్ళు చేసేది ఏంటంటే దున్నేయడం, మొక్కలేయడం మాది. అడిగితే మేము ఒప్పుకోం, మీరెవరు మమ్మల్ని అడగడానికి. ఈ స్థాయిలో అవుతుంది. అలాగే ఇదే వ్యక్తులు ఇసుక తవ్వకాలు ట్రాక్టర్కి 300, ఇదే వ్యక్తులు 300 రీతిన తీసుకొని, ఒక ట్రాక్టర్కి 300 రీతిన తీసుకొని ఇదే రోడ్లు, మా రోడ్ల మీదే జర్నీ చేస్తూ, దానివల్ల మా రోడ్లు గుంతలు మనకు పాలయ్యి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈరోజు మీరు అందరూ వచ్చారు, మీడియా మిత్రులు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చూశారు ఎంత ఇబ్బందులు పడుతున్నామో, ఎలా ఉన్నాయి రోడ్లని. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడాను దాని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేసి, ఇప్పుడు అలాగే కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం. ఆయన ఏంటంటే దాని గురించని మేము చర్యలు తీసుకుంటాం, దాని గురించి ఎంక్వైరీ చేసి ప్రతి ఒక్కటి కూడాను మేము తీసుకుంటామని చెప్పని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగింది. మాకు భూ ఆక్రమణలను నిలిపివేసి శ్మశానం అనగా, ఒక కమిటీ హాల్ అనగా, ఇలా తదితర రోడ్లు అనగా, గుడి అనగా ఇలాంటివి కల్పించి ఈ కబ్జాల నుండి మమ్మల్ని కాపాడి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. అలాగే కమిషనర్ గారికి కూడాను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. దాని మీద చర్యలు తీసుకొని మాదైతే మాది, లేదు భూ యజమానులే అనుకోండి వాళ్ళది, కానీ ఏంటంటే అది మాకేమిటనేది తెలియాలి. నమస్తే అన్న, మేము వీరేశ్వరం గ్రామానికి చెందిన వారు. మాకు ఎటువంటి ఇల్లు ఆసనం లేనంత వరకు జగనన్న పాలనలో మాకు సెంటు స్థలం ఇచ్చారు. అప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడన్నా తినకో అన్నట్టు గృహాలు కట్టుకున్నాము. కట్టుకున్న తర్వాత అలాగే జీవితండి. ఎంతో అడుగు కింద ఉండిపోయిన చుట్టూ చాలా స్థలం ఉందండి. అప్పుడు అధికారులు మా దగ్గర ఒకటే మాట చెప్పారండి, చుట్టూ చాలా స్థలం ఉంచారండి, బండ్లు కానీ, గుడి కానీ, శ్మశానాలు కానీ, అలా చాలా మాటలు చెప్పారండి. అలాగే ఉందండి. ఈ రోజున మరి జగన్ సైట్ కింద బాగాన కాలువ, ఏలూరు కాలువ ఉందండి. ఆ పక్కకి కొంతమంది రైతులు మరి దున్ని మొక్కలు గట్టే వ్యవసాయం చేస్తున్నారండి, మొక్కలు వేసారు. ఆ పక్క కనీసం ఏదన్నా పని మీదన్నా ఏటికెళ్ళినా కన్నా ముళ్ళ కంచి వేసారు. మరి ఎవరు కూడా వెళ్ళడానికి లేదు. మరి అంటే వాళ్ళు మా భూమమ్మ, మేము అప్పుడు అమ్మలేదని చెప్తున్నారండి. అది ఎంత మటుకు నిజం అనేది మాకు తెలియదు. అప్పుడు ఫస్ట్ లో చెప్పిన మాటలు పెట్టి అయితే మరి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు జగన్ గారు కొన్నారు అని మాత్రమే తెలుసండి మాకు. చుట్టూ ఉన్నది గుళ్ళ కోసం, శ్మశానం కోసం, కమిటీ హాళ్ళు, అంగన్వాడి బళ్ళు ఇలాంటివన్నీ కట్టించారని చెప్పారండి. మరి అటువంటివి జరగలేదు. కానీ చుట్టూ ఉన్నని ఒకరు చూసి ఒకరు ఆ ఖాళీ స్థలాలు దున్నడం జరుగుతుంది. మరి అవి ఏ రకంగా ఎవరికి చెప్పాలో తెలియక మరి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చేవాడిని. మరి ఆ కమిషనర్ గారికి చెప్తే అమ్మ మీకు న్యాయం జరిగేలా చేస్తామన్నారు. మరి మాకు ఈ ముందు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళి, అడవి బలిచిపోయింది, జగనన్న సైట్ అంతా పావులు వచ్చేస్తున్నాయని, మా కలెక్టర్ సరిగా వెలగట్లేదని, రోడ్లు బాగలేవని, అనేక విషయాల గురించి, ఇసుక గురించి కూడా మీకు కంప్లైంట్లు ఇచ్చేవాడిని ముందు. మరి దాని గురించి అయితే మాకు ఎటువంటి సమాధానం కానీ రాలేదండి. ఈ రోజున రాత్రులు కూడా మరి అవి తాగేసి తిరిగి వాళ్ళు సారా కాపులలో కూడా తెలియదండి. వాళ్ళు కూడా 1 గంట 2 గంటలకు తిరుగుతున్నారండి. కొంతమంది అయితే ఇల్లు కూడా తాగేసి వచ్చి డోర్లు కొట్టడం కూడా జరుగుతుందండి. దిక్కుమొక్కులేని కాలనీ అయిపోయిందండి మా జగనన్న కాలనీ. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కూడా మాకు లేకుండా పోయారు. అసలు ఉన్నామా లేదా అనేది కూడా ఎవరికి రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వానికి కానీ మేము గుర్తు అసలు లేవండి. ఓట్ల టైం వచ్చాక మాత్రం తుప్పల్లో ఉన్నా, మెట్టాల్లో ఉన్నా, ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు తప్ప ఈ రోజున మమ్మల్ని పలకరించే వాళ్ళు కానీ, మా బాధను అర్థం చేసుకునే వాళ్ళు కానీ ఎవరు కనిపించట్లేదండి. మరి మీరన్నా మాకేదో రకంగా పై అధికారులకు తెలియపరిచి మాకు న్యాయం జరిగేలాగా చేయాలని కోరుకుంటున్నామండి. కనీసం మీరు అందరూ చూసారండి ఆ రోడ్డు అంతా ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా బాగలేని మనిషి ఇక్కడికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ధర్మాసుపత్రికి రావాలంటే ఒక ఆటో పెట్టుకుంటే 150 రూపాయలు కిరాయి పెట్టుకుంటేనే వస్తున్నారండి, లేకపోతే లేదు. అందరు తోడున్న వాళ్ళు లేరండి. అక్కడ మొగుడు ఉంటే పిల్ల ఉండలేదు, పిల్ల ఉంటే మొగుడు లేని పరిస్థితిలో ఉన్నారు. బిడ్డలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరు తీసుకొస్తారండి ఆసుపత్రికి? అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి ఆసుపత్రి రావడానికి కూడా దారి బాగలేదండి. ఎటువంటి సదుపాయాలు మాకు లేవని జగన్కోలో అసలు మనుషులు ఉన్నదన్నది గుర్తించలేదండి. అసలు ఏ ప్రభుత్వాలు కానీ, ఏ గవర్నమెంట్ కానీ, ఏ ఆఫీసర్లు కానీ మమ్మల్ని కలిసి ఏమో మీరు ఉన్నారా లేదని కూడా అసలు మమ్మల్ని మనుషులుగా గుర్తించట్లేదు. దయచేసి మా జగనన్న కాలనీకి న్యాయం జరగాలని మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.